సంబంధించి నువ్వు దేశంలో నీ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడే కదా సురేష్ కల్మాడి నీ పార్టీ వాడి మీదనే కదా కేసు పెట్టుకుంది నువ్వు. నీ కూటమిలో ఉన్నటువంటి కనిమొళి నన్ను ఎవరిని జైల్లో పెట్టించింది ఎవరు? నీ పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించింది ఎవరు? నువ్వే కదా. అది ప్రతీకార రాజకీయమా? చట్టం దాని పందెం చేస్తున్నావు కదా. మరి నేషనల్ హెరాల్డ్ పత్రికకి సంబంధించి ఎవరు సమాధానం చెప్పాలా? ఎవరు జవాబుదారి? ఎవరు సొమ్మది? ఎవరు తినేశారు? 90 కోట్ల రూపాయలు చూపెట్టి 50 లక్షల రూపాయలు చేతిలో పెట్టుకుని ఏకంగా దగ్గర 1,000 కోట్ల రూపాయల ఆస్తి నొక్కేసింది ఎవరు? ఎవరి పేరు మీద వెళ్ళింది? పోయినది ఎవడో బినామీ ఎవడో తినేశాడు అనుకోవడానికి కూడా లేదు. బినామీ కూడా కాదు. స్వయంగా రాహుల్ గాంధీ, స్వయంగా సోనియా గాంధీ, స్వయంగా ప్రియాంక గాంధీ వాద్రా పేరు మీదనే వచ్చినాయి కదా. ఇంకెక్కడ తప్పు? ఎవరు దనాలి దాన్ని? మరి దాని మీద చర్య తీసుకోకుండా ఇంకెవరిని అడగాలి? ఆస్తి ఎంత? అది 1,000 కోట్ల రూపాయలే దోచుకోవాలనుకున్నారే. దాన్ని ప్రతీకారం అనాలా? ఇక అప్పుడు దేశంలో ప్రతి నాయకుడికి దోచుకోవడానికి హక్కు ఉందని చెప్పాలి. అవినీతి గురించి మాట్లాడడం మూసుకోవాలి, మానేయాలి. కానీ 2-3 రోజులుగా కంప్లీట్ గా లోక్సభలో ఈ రిలీజన్ ఆస్పెక్ట్ రాజకీయమే నడుస్తుంది. అంటే రాహుల్ గాంధీ ఎందుకు హిందుత్వం గురించి పదే పదే మాట్లాడడం. నిన్న కూడా మోడీ ఇచ్చిన కౌంటర్లో కాంగ్రెస్ పచ్చి అబద్ధాలు ఆడుతుందనో, లేదంటే రిజర్వేషన్ల విషయంలో వాళ్ళు పూర్తిగా అబద్ధాలే చెప్తున్నారనో, హిందుత్వం పేరుతో హింస జరుగుతోంది దేశవ్యాప్తంగా అనే కాన్సెప్ట్ లోక్సభలో పదే పదే ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ఇక్కడ రాహుల్ గాంధీ